ఆలూరు మండలం కల్లెల తాండాలో శ్రీ సంతు సేవల మార జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండా అంటేనే ఐక్యమత్యమని, ప్రకృతి అంటేనే లంబాడీలు, తాండాల అభివృద్ధి కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని, తాండాలోకి రోడ్లు, డ్రైనేజీలు, సకల సౌకర్యాలు ఉండే విధంగా చూస్తానని, రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండాలని, అభివృద్ధి కోసం అందరూ ఒక తాటిపైకి రావాలని కోరారు. అనంతరం సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు, మాజీ జడ్పీటీసీ లతా పీర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన దొర అహంకారి, ఒళ్ళంత అహంకారి. 25 సార్లు కాల్ చేస్తే ఇంతవరకు ఎత్తరు కొడుకులు. 24 గ్రామ పంచాయతీలు కట్టుకుంటాం దొర అంటే ఆ కొడుకు ఒక మంత్రిగా బాధ్యత నిర్వర్తించకుండా పగబట్టి ఆరు మీద 24 గ్రామ పంచాయతీలు అధికారులు ఏం చేస్తారు? కలెక్టర్కు ఫిర్యాదు చేశాను, ఫిర్యాదు చేశాను, సార్ సిగ్నల్ వస్తలేదు, సార్ సిగ్నల్ వస్తలేదు. ఇట్లా చేసిరంటే ఉత్తర తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ పెట్టిన డిమాండ్ వస్తుంది. ఎవడవు నువ్వు కూడా నీ కొల్లాపురం పెట్టడం నాకు 600 రోడ్లు. ఇంత ఇన్ఛార్జ్ మంత్రి అంటే ఇంత దౌర్జన్యం చేస్తావా? ఇంత అన్యాయం చేస్తావా? అధికారులను బెదిరిస్తావా? ఒళ్ళంత అహంకారం. కాబోయే మాజీ మంత్రి, 3 వద్దులుండని ముఖ్యమంత్రి, మీ రామమ్మని 600 ప్రజలను హింసిస్తారా? 600 ప్రజలను అవమానిస్తారా? ఆపేస్తావా చిట్టాపూర్ సుబ్రాల్ కెనాల్ పని? ఆపేస్తావా మచ్చర్ల లిఫ్టిగేషన్? ఆపేస్తావా గుంజి కమటం? కొడుకుల ఒక్కొక్కడు రాకేష్ రెడ్డి సావరణ కావాలా, 600 విడుదల కావాలి అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నో మేము ఆయుధం పట్టం, శాంతి అనే ఆయుధంతో పోరాటం చేస్తాం. 24 గ్రామ పంచాయతీలు నెల రోజుల నుంచి బతిలాడుతున్నాం. నెల రోజుల నుంచి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యంలో 75 ఏళ్ల నుంచి 36 గ్రామ పంచాయతీలు ఈ కొడుకులు ఓడి ఎమ్మెల్యే అయిండో, ఓడి మంత్రి అయిండో. 36 గ్రామ పంచాయతీలు మన ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో. అది నేను కండక్టర్ నొప్పించి 24 గ్రామ పంచాయతీలు కట్టిద్దాం 3 నెలలు అంటే అతను ఉంటాడో, పీక్తాడో, ఊడిపోతాడో 3 నెలల మంత్రి. కలెక్టర్ గద్దు ఆర్మూర్లో ఏ పని చేయొద్దు, ఈ గద్దు ఆర్మూర్లో ఏం చేస్తారు? మళ్ళీ నక్సలైట్ల మీద సర్రా ఇలా పడతాడు. తుపాకులు పోయిన నేలలు, ఎన్కౌంటర్లు జరిగిన అడుగులు, ఇవి పచ్చగుంటే ఊరబుద్దైతే ఎవరు మీకు దక్షిణ తెలంగాణ నాయకులు. ఉత్తర తెలంగాణ ఏడ్చింది. లంబాడి తండాలల్లా, గూడెలల్లా ఎన్కౌంటర్లు చూసిరా ఉన్నారు. అప్పుడు తుపాకుల పోలీసుల బూట్లు చూస్తే గదగదగడానికి ఆ గిరిజన బిడ్డలు ఈరోజు శాంతి ఉంటే ఊరబుద్దైతే ఎవరో మీకు ప్యాలెస్ సత్తే పెట్టుకోవాలని ఇది ఆడేమో సెక్రటరీ కట్టుకుని ఇది కట్టుకుంటున్నాడు, సత్తే సమాధానాలు కట్టలేని నియోజకవర్గం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తాము. ఆ కమిటీని, పూజారి అట్లాంటి వాళ్ళు ఒక 4 పెద్ద మనుషులను చేసి తాండాలలో తిరిగి రాజకీయాలకు అతీతంగా తీసుకురండి. అప్పుడు అన్ని పరిష్కరించి ఈ 5 ఏళ్లలో గుర్చలేని నియోజకవర్గాన్ని తయారు చేయడమే లక్ష్యము. ప్రతి ఊరుకు సీసీ రోడ్డు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు. ఆర్మూరు పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జు వినయ్ రెడ్డి, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. మామూలుగా ఫండ్ ఏమన్నా
కొన్ని ఉన్నాయి ఇంకా పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది, అందరు చేతికేయాలా? మన చేతికేసిరా చేసిరా చేతికేయాలి అశోక్ సార్ రేపటి నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ అక్బరీ బేగం తెలిపారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామినేషన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు మా కాలేజ్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్లో పూర్తి అయినాయి. ఆర్మూర్ టౌన్లో మొత్తం 7 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో మా గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్ గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ ఆర్మూర్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయనిది ఏమనగా ఎగ్జామినేషన్ 9 o'clockకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అర్ధగంట ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ సెంటర్కి రావాలని చెప్తున్నాము. ఒక్క నిమిషం లేట్ అయినా సెంటర్లోకి అనుమతించబడవు. మరియు ఎవరికి సెల్ ఫోన్స్ లోపలికి అలవ్ లేదు. స్టూడెంట్స్ కూడా సెల్ ఫోన్స్ తీసుకురావద్దు. అండ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ లైక్ వాచెస్ ఏమీ కాలేజ్ సెంటర్లో అలవ్ లేదు. అండ్ షూస్ కూడా వేసుకురావద్దని చెప్తున్నాము. మాల్ ప్రాక్టీస్కి లేకపోతే మాస్ కాపింగ్కి పాల్పడితే ఈ సంవత్సరం క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలని కొత్త ఇన్స్ట్రక్షన్స్ మా కమిషనర్ టీఎస్బీఐ నుంచి శ్రీమతి ఓజా మేడం నుంచి వచ్చినాయి. కాబట్టి అందరూ ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చక్కగా చదువుకొని ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్ కొటరమూరులో విద్యుత్ శాఖ డిఈసిహెచ్ హరిచంద్ ఆదేశాల మేరకు నూతనంగా 8 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఏఈ భాస్కర్ ప్రసాద్ తెలిపారు. పెరిగిట్ కొటరమూరులో గత 6 నెలల నుండి నూతనంగా
8 ట్రాన్స్ఫార్మర్లను డిఈసిహెచ్ అర్చన్, ఏడి రాజేశ్వర్, ఏఈ భాస్కర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే లైన్ ఇన్స్పెక్టర్ యాదగిరి, లైన్మెన్ రవినాయక్, లైన్మెన్ సత్యనారాయణ నూతన ట్రాన్స్ఫార్మర్ యొక్క పనులను పరిశీలించారు. మా ఏడీ గారు మా డీ గారు ఆదేశాల మేరకు ఎస్టిమేట్ మా ఏడీ గారు ఇంతకుముందు చేశారు. ఇప్పుడు శాంక్షన్ పెట్టాము. కన్యూమర్లకు నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వడానికి, ఓవర్లోడ్ తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్ మా ఏడీ అధికారుల ఆదేశాల మేరకు చేసాము. మా అధికారులకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు చాలు చేస్తున్నాం. అట్లనే కన్యూమర్లు మాకు సహకరించినందుకు చాలా సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్ మాట్లాడుతూ, మన సంపూర్ణ జీవితంలో పాఠశాల విద్య చాలా కీలకమైందని, దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చన్నారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10 GPA సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, యూసఫ్ ఖాన్, అన్నపూర్ణ, అబ్బయ్య, రాచల గంగాధర్, జమున రాజమణి తదితరులు పాల్గొన్నారు. కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే, రాధను చూసాడే, చుట్టులేక పారుడే చుట్టు వేసే పారుడే. 10th క్లాస్ వాళ్ళకి, అవుట్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పడానికి, ఎట్ ద సేమ్ టైం ఈ 4-5 years మీకు అంటే అవుట్ గోయింగ్ బ్యాచ్, మీకు ప్రస్తుతం 9th క్లాస్ వాళ్ళకి ప్లస్ ఈ 10th క్లాస్ వాళ్ళకి పాఠశాలతో ఉన్న అనుబంధము, జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనకు పార్టీ ఇవ్వడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఎస్ఏ రమేష్ విచ్చేసి ప్రారంభించారు. మొదటగా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్ చిత్రపటానికి ఎస్ఏ రమేష్, ప్రిన్సిపల్ ఆర్నసయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, అశాస్త్రీయత భావాలను రూపుమాపడంలో విద్యావంతుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు, వినూత్న పరికరాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత పనిముట్ల సాధనాలు ఎంతగానో ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. రేపటి సమాజ నిర్మాణంలో భాగస్వాములైన నేటి బాలలను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యంను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Compared to first one's animal is rules of generally good. One is hydrophobal charge, that is generally rules is growing. Fourth one is polyrider, that is generally compared to fourth is generally speed is growing. One is first is growing. We compare to fourth one and after we place after
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర సిరికొండ మండలం పెద్ద వాల్గొట్టు గ్రామానికి చేరుకుంది. అక్కడి నుండి దరపల్లి రామడుగు వైపు సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపతి సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. అదేవిధంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, సిరికొండ మండల బీజేపీ అధ్యక్షుడు రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిరికొండ మండలం తాళరామడుగు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ సింగ్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలో మంచి మార్కులు కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమాజంలో బతకాలి అంటే చదువు ఒకటే విలువైన ఆయుధమని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వినోద్, రాజేందర్, గంగాధర్, జ్యోతి, పంచశీల, నీరజ, రాజేశ్వర్, మీనా విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థులు మన పాఠశాల తరపున చివరి దినం వీడ్కోల్ మీన్స్ చివరి రోజుగా మనము జరుపుకోవడం జరుగుతుంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 90% పిల్లలు 1వ తరగతి నుంచి దాదాపు 10వ తరగతి వరకు కూడా మన ప్రాంగణంలో అంటే పాఠశాల ప్రాంగణంలో చదువుకోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పాఠశాల జీవితం వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా ఇటు గురువులకు కానీ అటు పిల్లలకు కానీ చాలా అంటే బాధగానే ఉంటుంది. కాకపోతే ఈ పాఠశాల జీవితాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని అదేవిధంగా బయటకు సమాజంలోకి అడిగి పెడుతున్నారు కాబట్టి దాని పరంగా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే సమాజం అంటే ఏ విధంగా ఉంటుంది, మన కష్టాలు ఏంటి, వాటన్నిటిని అధిగమించి మన యొక్క జీవితాన్ని ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎక్కాలనేది నేర్చుకోవడానికి మొట్టమొదటి పరీక్ష ఈ 10వ తరగతి ఎగ్జామ్స్. ఇంగ్లీష్ సార్ కానీ, వినోద్ సార్ కానీ, రాజేంద్ర సార్ కానీ, గంగాధర్ సార్ కానీ, హిందీ మేడం, తెలుగు మేడం అందరి ప్రతి ఒక్కరికి, అనుష మేడం అయితే నిజంగా 3 పిల్లలు ఉన్నా కానీ అలా ఎత్తుకొని వచ్చి మాకైతే క్లాస్ చెప్తుంది. నిజంగా మేడం అది మీకు ఎంత టైం చెప్పినా తక్కువనే మేడం. అది నిజంగా పోర్షన్ మొత్తం కంప్లీట్ చేసారు మాకు 10th క్లాస్ సిలబస్ అర్థమయ్యేటట్టు. కానీ నిజంగా మేడం ఖచ్చితంగా మ్యాథ్స్లో పాస్ అవుతా నేను, నమ్మకం ఉన్నది. దాని తగ్గట్టు ప్రయత్నం కూడా చేస్తా. अरे क्या हुआ? इतनी टेंशन में क्यों है? एग्जाम्स आ रहे हैं यार. हाँ तो इस बार भी टॉप करना है. 98% तो लाने ही है. फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है. अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे. थोड़ा रिलैक्स हो जाओ. एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या? है ना? तो उसका नतीजा भी अच्छा ही होगा. ऑल इज वेल, ऑल इज वेल. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరునగరి శ్రీహరి హాజరై మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లల ఎదుగుదలలో చాలా కీలకమన్నారు. విద్యార్థులకు పరీక్షలు మరియు నిత్య జీవితంలోని అనేక విషయాల పట్ల అవగాహన కల్పించారు. అనంతరం తల్లిదండ్రుల పాదపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, మాలావత్ రాజేందర్, బకారం రవి, విశ్వతేజ స్వచ్ఛత సంస్థ సభ్యులు తక్కూరి హనుమాన్లు, మైపాల్, నరహరి నాయక్, గంగాధర్, లస్కర్, ప్రధానోపాధ్యాయులు కల్పన, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చుంటే అందరికి ఒకటేసారి టీచర్స్ చల్లుతారు. జై భవ విజయ్ భవ అని వాళ్ళకి చల్లుతారు. టీచర్స్ ఒక్కసారి మీదికెళ్ళి చల్లండి మేడం. అరే నాన్న అక్కడికి వెళ్ళి కూర్చోండి. అమ్మ నాన్న లేని పిల్లలు, అమ్మ నాన్న రాని పిల్లలు ఎవరైతే ఉన్నారో అట్లా కూర్చోండి.